బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీ సీతారాముల శోభయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బాగ్ అంబర్పేట్ డివిజన్లోని మహంకాళి దేవాలయం వద్ద గుగ్గిళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాలయ సభ్యులు భక్తులను కలిసి కరపత్రాలు పంపిణీ చేసి శోభయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యే ఈ శోభయాత్ర కాచిగూడలోని వీర సవర్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు. హిందూ బంధువులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ గౌడ్, చుక్క జగన్, దత్తు ముదిరాజ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు నాడు శ్రీరామనవమి సందర్భంగా ఈ అంబర్పేటలో రాముల వారి యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఆ శోభయాత్ర సందర్భంగా ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా ఉన్నటువంటి భక్తులను కలిసి శ్రీనివాస్ గారు, కృష్ణగౌడ్ గారు, జగన్ గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ శోభయాత్ర భాగ్యనగర్లో హిందువుల యొక్క ఐక్యతను, శక్తిని చాటే విధంగా ఈ అంబర్పేటలో శోభయాత్ర నిర్వహించబోతాను. ఈ శోభయాత్ర ఒక ఆధ్యాత్మికంగా రాముల వారు ఏదైతే రామరాజ్యం ఏ విధంగా ఉండాలని చెప్పి అవతార పురుషుడిగా మనకు చూపించినారో ఆ విధంగానే ఈ అంబర్పేట కూడా ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి హైందవ సంస్కృతిలో ఉండాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఈ శోభయాత్రలో అంబర్పేట గ్రౌండ్ నుంచి 27వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటల